తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవా, దయగల మా నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడినైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, దయ్యములను, ప్రతి విధమైన అల్లరి శక్తులను, చీకటి శక్తులను డైవర్ట్ చేసే స్పిరిట్స్ అన్నిటినీ నజరేయుడైన యేసు శక్తిగల నామములో బంధిస్తున్నాను తండ్రి, లయపరుస్తున్నాను తండ్రి. పరలోకమందు బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. మీ ఆత్మ సహాయము దయచేయండి. మీ కృపా సింహాసనం నుండి సమయోచితమైన సహాయము దయచేయండి. నా నోట వ్యర్థమైన మాటలు రాకుండా మీ వాక్కులతో నా నోటిని నింపండి. చదవబడిన వాక్య భాగాల్లో నుంచి మాతో మాట్లాడండి. యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంవత్సరం చివరి దినాలైన, సంవత్సరం ఆరంభ దినాలైన మనం బ్రతికంటూ ఉంటే మనం దేవునికి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఆయనకు కృతజ్ఞతలు మనము చెల్లించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనము సజీవులుగా ఉన్నాం, బ్రతికున్నాం. ఈ సంవత్సరం చివరి శుక్రవారం మనం ఆయన పాదసన్నిధిలో ఉపవాసంతో ఉన్నాం. దేవుడి సంవత్సరం దినాలు కూడా ప్రతి శుక్రవారం మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపే ధన్యత, భాగ్యాన్ని మనకి ఇచ్చారు. అంత మాత్రం కాకుండా మనము వ్యక్తిగతంగా చేసుకున్న ప్రార్థనలు అయితేనేమి, కుటుంబ పరంగా చేసుకున్న ప్రార్థనలు అయితేనేమి, సంఘపరంగా చేసిన ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు దేవుడు ఆలకించి మనకు జవాబు ఇచ్చాడు. మన ప్రార్థనలను మన్నించాడు. మన కన్నీళ్లు తుడిచాడు. ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాటుకొని వచ్చాం. వ్యాధి బాధలు, జబ్బులు, రోగాలలో దేవుని కరుణ కటాక్షాలు పొందుకొని ఈరోజు ఆరోగ్యంతో ఆయన సన్నిధిలో ఉన్నాం. మనం ఎవరి కోసం మొరపెట్టామో సంఘము అత్యాసక్తితో ఆ రోజు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకంలో నుండి తన దూతను పంపి ఎలాగూ పేతురుని విడుదల చేసి తీసుకొచ్చాడో ఆ విధంగా మనము అత్యాసక్తితో సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు మనం ఎవరి కొరకు మొరపెట్టామో వాళ్ళందరికీ దేవుడు బంధ విముక్తుల్ని చేశాడు. అది ఏ బంధకమైనా సరే. ఆయన యొక్క మందిరంలో చేసే ప్రార్థనలు ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన కోరుకున్నటువంటి సన్నిధి
ఆయన కోరుకున్న స్థలం, ఆయన సమకూర్చినటువంటి ఆయన సంఘం అత్యాసక్తితో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు స్తుతుల సింహాసనంపై ఆసీనుడై మన ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు ఆలకించి మనలను మనం ఎవరి కోసమైతే ప్రార్థించామో వారందరికీ బంధ విముక్తులను దేవుడు చేశాడు. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రం కాదు, మనం పోషించాడు, మన కొదువులన్నీ పూడ్చాడు, మన అవసరతలన్నీ తీర్చాడు. ఇవన్నీ తలపోసుకొని దేవునికి కృతజ్ఞతలు మనము చెల్లించాలి. మరి ముఖ్యంగా క్రీస్తు యేసు సంబంధులమైనటువంటి మనం ఆయన ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. శిష్యులతో చెప్పాడు, నేను మిమ్మును ప్రేమించినలాగున మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అప్పుడే మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది అని చెప్పాడు. కాబట్టి మనలో ఎన్నో కోపాలు, తాపాలు, కక్షలు, పగలున్నప్పటికీ, ఎంతో భయంకరమైనటువంటి ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ, కుట్రలు, కుతంత్రాలు చేసి పైకి బాగానే నవ్వుతూ వెనక వెన్నుపోటు పొడిచినప్పటికీ, దేవుడి సెలవిచ్చిన ప్రకారము మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి, పగదీర్చుట నా పని, శక్యమైతే అందరితో సమాధానపడుడి, సమాధానంగా ఉండుడి అని చెప్పిన మాటల ప్రకారము హల్లెలూయా మనము మన శత్రువుల కొరకు, మనం హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన శత్రువులను ప్రేమిస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుడు తన ఆత్మ చేత మనలో తన ప్రేమను కుమ్మరించి మనలను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మనకంటూ ఎవరు శత్రువులు లేరు, పగవాళ్ళు లేరు. ఎందుకంటే వారిని మనము క్షమించేశాం కాబట్టి ఇంకా వాళ్ళు మనకు శత్రువులు కాదు. హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకెవరు శత్రువులు లేరు. క్షమించలేక, ప్రార్థించలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరూ శత్రువులే, అందరూ పగవాళ్ళే. ఎవరైతే క్షమించేస్తారో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏ శత్రువు ఉండడు. ఎందుకంటే వాళ్ళు క్షమించేశారు, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నారు, వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడగలుగుతున్నారు, సమాధాన పడగలుగుతున్నారు, సంతోషంగా ఉండగలుగుతున్నారు. కాబట్టి ఇంక శత్రువు ఎవరు? అందుకనే మన ప్రభు మన పక్షముగా ఉండగా మనకెవరు విరోధి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనకెవరు, మనుషుల్లో విరోధులు ఎవరు లేరు. మనకున్న విరోధి ఒక్కడే, మన విరోధి అయిన సైతాన్. వాడి మీద కూడా అధికారం మనకే ఇచ్చాడు. వాని తలను చితకదొక్కేదానికి శక్తిని, అధికారాన్ని మనకే ఇచ్చాడు. సమాధానకర్తయ్యకు దేవుడు సాతాన్ని శీఘ్రంగా మన కాళ్ళ కింద చితకదొక్కిస్తూ ఉన్నాడు. వాడు మన కాళ్ళ కింద తొక్కబడుతూ ఉన్నాడు. ఇది వాస్తవం. మనలను వాడు కొంతకాలం ప్రభు మనకి అధికారం ఇవ్వకముందు మనలను వాడు తొక్కుతూ ఉన్నాడు, సర్వమానవాళిని నాశనం చేస్తూ. ఎప్పుడైతే ప్రభు మనల్ని విమోచించి రక్షించి ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని ఇచ్చాడో అపవాదిని మనం చితకు తొక్కుతూ ఉన్నాం ఇప్పుడు. అది రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఎప్పుడు మర్చిపోకూడదు. చదవండి ఒకసారి. 16 రోమ 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద
శీఘ్రముగా చితక తొక్కించును. హల్లెలూయా. ఈ సంవత్సరం దినాలు సమాధానకర్తగా దేవుడు మనకు తోడుగా ఉండి సాతాన్ని చితక తొక్కించకపోతే మనము వాడి చేత చితక తొక్కించబడి నాశనం అయిపోయి ఉండేవాళ్ళం. హలో, సమాధానకర్తగా దేవుడు మనతో ఉండి సాతాన్ని మన కాళ్ళ కింద చితక తొక్కించాడు కాబట్టి ఈరోజు మనము రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం, పరిశుద్ధ జనాంగంగా ఉన్నాం, యాజ్ ఎ కింగ్స్. హల్లెలూయా. రాజులుగా రాణులుగా ఉన్నాం. హలో, వాడు మన కాళ్ళ కింద చితక తొక్కించబడతా ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యే వాడిని మన కాళ్ళ కింద చితక తొక్కిస్తున్నాడు. ఇది సత్యం, దీన్ని నమ్మాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. దీన్ని నమ్మిన వాళ్ళంతా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రభువు సెలవిచ్చిన మాట ఇది. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి పైన మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. మనమే సాతానికి హాని చేసేవాళ్ళం. ఒకప్పుడు వాడు మనకు హాని చేసేవాడైతే ఇప్పుడు వాడికి హాని చేసేవాళ్ళం మనం. వాడిని చితక్కొట్టే వాళ్ళం, వాడి అనుచరులను చితక్కొట్టే వాళ్ళం, మనం చితక తొక్కే వాళ్ళం. ఆది సర్పము, ఘట సర్పము, లూసిఫర్, సాతాను, అపవాది అని పేరు పెట్టబడినటువంటి ఆ యొక్క సైతాన్ని, ఆ ఆది సర్పం, ఘట సర్పము యొక్క అనుచరులు పాములు, దురాత్మలు, తేళ్ళు, పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి పైన అధికారం అనుగ్రహించాడు. ఏది మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. నిజంగా నీవు దేవుని యొక్క బిడ్డవైతే, హల్లెలూయా, అధికారం పొందిన దేవుని కుమార్తెవు, దేవుని కుమార్తెవైతే, దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవైతే నిన్ను వాడు ఏమి చేయలేడు. వాడు అనుచరులైన దురాత్మలు, చీకటి శక్తులు, దయ్యాలు ఏమి చేయలేడు. మనల్ని చూసి అవి పారిపోవలసిందే. వాటిని చూసి పారిపోయే దినాలు కాదు ఇవి. చప్పలు కొట్టి దేవుని మహింపరచండి. మనలను చూసి అవి పారిపోయే దినాల్లో ఉన్నాం. సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవలేవు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరినైనా అపవాది బంధించి తలుపులు వేసి పెడితే సంఘం ప్రార్థిస్తే ఆ తలుపులు ఓపెన్ అయిపోతాయంట. వాడు బంధించి ఉంచుట అసాధ్యము. సంఘం ఎదుట పాతాళ లోకపు తాళములు, ద్వారములు నిలవు. అందుకని ఇప్పుడు సాతాను బంధించిన వారిని మనము ఈజీగా తలుపులు తెరిచి వాళ్ళని బయటికి తీసుకొని రాగలుగుతున్నాం. ఆ యొక్క కీ మన చేతికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. పాతాళ లోకపు తలుపులు తెరిచేటటువంటి కీ మన దగ్గర ఉంది. హల్లెలూయా. అదే ప్రార్థన. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఏంటా కీ? ప్రార్థన. ఎవరినైతే సాతానుడు బంధించి పెట్టాడో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే అది కీ, తాళమై ఆ తాళ బుర్రను ఓపెన్ చేస్తుంది, తలుపుల్ని తెరుస్తుంది. లోపల బంధించబడినటువంటి వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు స్వతంత్రులై. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. ఈ విధంగా దేవుడు మనలను ఎన్నో విధాలుగా మన ప్రార్థనలు ఆలకించి
మనల్ని అంగీకరించి, మన ప్రార్థనలు అంగీకరించి ఎన్నో 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 మేలులు చేశాడు. ఎన్నో కార్యాలు చేశాడు. చావు బతుకుల మధ్యలో ఉన్న వారిని బ్రతికించాడు. ఇంకా బ్రతకరు అనుకున్న వాళ్ళంతా బ్రతికున్నారు. ఇప్పుడు ఇక లేదు, చనిపోతాడంట, శవం వస్తుందంట అనుకున్న వాళ్ళంతా సజీవులుగా ఉన్నారు. హల్లెలూయా. మన సంఘంలోనే అనేక మంది దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇంకా మర్చిపోవాల్సిందే అనుకున్న వాళ్ళంతా సజీవులై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? సంఘం చేస్తున్నటువంటి ప్రార్థనలు. హల్లెలూయా. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కృపార్శ్యమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరలోకములో తండ్రి కృపార్శ్యమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట పరిశుద్ధుల కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మనతోనూ మనలోను మన పైన ఆవరించి మనం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియని వారమై ఉండగా ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. మనము ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనము యుక్తంగా ప్రార్థన చేసేటట్టు ఆయన సహాయము చేస్తున్నాడు. ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యంగాని మూల్గులతో, అంటే పక్క కూర్చున్న వాళ్ళకు కూడా ఏం ప్రార్థన చేశారో తెలియదు. ఒక మూలుగే వినబడుతుంది. ఈరోజు నా పక్కన ఒక సహోదరి మూలుగుతున్నింది, ఏం ప్రార్థన చేసిందో తెలియదు అనే విధంగా. ఈరోజు నా పక్కన ఒక సహోదరుడు ఏడుస్తూ ఉన్నాడు, కన్నీటి పర్యంతము మూలుగుతున్నాడు, కానీ ఏదో గొనికినట్టుగా ఉన్నాడు, కానీ ఆ ప్రార్థన నాకేమీ అర్థం కాలేదు. ఏంటిదంతా? పరిశుద్ధాత్మ దేవుడు గువ్వ వలె దుఃఖరవం చేస్తాడంట. హల్లెలూయా. పావురాల గూడు దగ్గరికి, గువ్వల గూడు దగ్గరికి వెళ్తే అవి శబ్దం చేయడం మనం వింటాం, గుగ్ 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 అని. అంతే. అది ఏమి శబ్దమో ఏమి స్వరం మనకు తెలియదు, కానీ అవి పావురాళ్ళని మనకు తెలుసు, గువ్వలని మనకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో చేరి పక్క వ్యక్తికి కూడా ఏం ప్రార్థన చేశారో తెలియదు అన్నట్టుగా ఆయన మూలుగుతూ గువ్వ వలె దుఃఖరవము చేయుచు ఆయన ప్రార్థన చేశాడంటే మన పక్షంగా. హల్లెలూయా. ఆ మూలుగుల యొక్క అర్థము దేవునికి తెలుసు. దీనికి మనకు ఆధారాలు ఉన్నాయి. నిర్గమకాండం 2వ అధ్యాయము చివరి భాగంలో ఇశ్రాయేలీలు ఏడ్చేదానికి శక్తి లేకుండా వాళ్ళు మూలిగారంట. చదవండి. రెండవ అధ్యాయము చివరి భాగం. అలాగున 23వ వచనం నుండి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. 24వ వచనంలో కాగా దేవుడు వారి మూలుగును విన్నాడంట. హల్లెలూయా. మూలుగు, ప్రార్థన చేసేదానికి కూడా శక్తి లేకుండా ఆఖరకు ఒక మూలుగుతున్నటువంటి వారి యొక్క ప్రార్థన, ఆ మూలుగుల యొక్క అర్థము ఆయనకి తెలుసు. నీ ఇంటి వాళ్ళు నీ యొక్క బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భర్త నీ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భార్య నీ యొక్క బాధ అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ అన్న వాళ్ళు ఎవరు కూడా నీ యొక్క బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. నువ్వు మూలుగుతుంటే వాళ్ళు ఎగతాళి చేయొచ్చు నిన్ను, లేకపోతే నటన చేస్తున్నావని నిన్ను అనుకోవచ్చు వాళ్ళు. కానీ నీ మూలుగుకు అర్థం, నీ బాధకు అర్థం, నీ బాధ తట్టుకోలేక నువ్వు మూలుగుతున్న మూలుగుకు అర్థం తెలిసిన వాడు ఒక్కడే, ఆయనే దేవుడు. హల్లెలూయా. నీ పక్షాన మూలుగుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన, మూలుగులతో ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన అనగా నీ పక్షాన నా పక్షాన ఆయన చేస్తున్న ప్రార్థన దేవుడు ఎరుగును. అందుకనే ఒక్కొక్కసారి నేను ఈ ప్రార్థన చేయలేదే, మరి దేవుడు నాకు ఈ విషయంలో సహాయం చేశాడు అనిపిస్తుంది. నేను ఎప్పుడు అడగలేదే, నేను ఎప్పుడు దేవునికి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదే, అది జరిగిందే. దేవుడు ఎంత గొప్పవాడు అనుకుంటాం. అయితే ఆ సంగతి దేవునికి చెప్పింది ఎవరు? ఆ సంగతి దేవునికి చెప్పింది ఎవరు? నీ పక్షాన మూలుగుతూ ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకని ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మన అవసరాలను తీరిపోతూ ఉంటాయి. మన అవసరాలన్నీ ముందుగానే ఎరిగిన దేవుడు ఆయా సమయాల్లో అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. వాటి కోసం ఎవరు ప్రార్థన చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యంగానే మూలుగు. ఈ విధంగా మన పక్షంగా వ్యక్తిగత ప్రార్థనల్లో, సంఘ ప్రార్థనల్లో, కుటుంబ ప్రార్థనల్లో, ప్రత్యేక ఉపవాస ప్రార్థనల్లో మనం మొరపెట్టిన మొరలు, మూలుగులు విని మనకు విడుదల కలుగజేసినటువంటి దేవాది దేవునికి ఈ చివరి దినాల్లో మనము ఎంతో కృతజ్ఞత కలిగి వాటిని మరిచిపోకుండా మనము దేవునికి స్తుతి యాగాన్ని సమర్పించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. అది చేయలేకపోతే మనం చాలా ద్రోహులం అయిపోతాం, దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళం అయిపోతాం. దేవుణ్ణి మర్చిపోకూడదు. అందుకని మనం చదివినటువంటి 103వ కీర్తనలో మొదటి 2 వచనాలు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరువకు సోదరా, మరువకు సోదరి. మర్చిపోతావేమో. కార్యాలు, ఘనమైన కార్యాలు, అద్భుతాలు, మహాశ్చర్య కార్యాలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. ఒకప్పటి మన స్థితి, ఇప్పటి మన స్థితి, ఒకప్పుడున్న మన దీన స్థితిని మార్చిన దేవుడు, ఇప్పుడు ఈ ఉన్నత స్థితిలో పెట్టిన దేవుడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం చివరి మాసములోను, కొత్త సంవత్సరం ఆరంభ మాసములోను. అదే సమయంలో రెండవ భాగానికి వస్తాం. అదే సమయంలో మనము ఎలా ఉన్నాం? ఇప్పుడు మనము ఎలా ఉన్నాం? మనము మార్పు చెందిన వాళ్ళుగా ఉన్నామా లేదా? మన ప్రభువు వలె మనము
మార్పు చెందామా, లేక సంవత్సరాలు జరుగుతున్నా ఏ మాత్రం మార్పు లేకుండానే ఉన్నామేమో అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మొదటి భాగం చెప్పాను, రెండో భాగంతో మీ ముందుకు వస్తున్నాను. క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఒక సమయంలో వచ్చారు. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగారు. అంటే వాళ్ళల్లో అప్పటికే వాళ్ళు ఆలోచించకూడని ఆలోచనలు వారు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. అంటే వాళ్ళల్లో వచ్చేసింది, నేనుంటాను గొప్పవాడుగా, నీకంటే నేను గొప్పవాడుగా ఉంటాను, ఇలాంటి ఆలోచనలు వాళ్ళు వచ్చేసాయి అన్నమాట. అందుకని ప్రభువుని అడిగారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని. కానీ మొదట దానికి జవాబు చెప్పలా. ఆయన ఒక సంగతి చెప్తున్నాడు, ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే వారి సంగతి చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని ఆలోచిస్తున్నారు, అసలు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారో లేదో చూసుకోండి అన్నాడు అనమాట. పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారో లేదో అని ఆలోచించలేదే. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అనే స్థితికి పోయారే. అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి కదా ముందు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి కదా ముందు. ప్రవేశించిన వారిలో కదా ఎవరు గొప్ప ఎవరు తక్కువ తెలిసేది. కాబట్టి మొదట ఆలోచించాల్సిన విషయం చెప్పాడు, ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే విషయాన్ని ఆలోచించండి అని. ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు ఆ మాట. ఇన్ని సంవత్సరాలు మన క్రైస్తవ జీవితంలో ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకొని మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలమా? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తగిన స్థితి మనకున్నదా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. దానికి ఆ యొక్క ఉదాహరణ చెప్పాడు. ఒక బిడ్డను, చిన్న బిడ్డను ముందు పెట్టుకొని, ఈ బిడ్డ వలె మార్పు చెందితే అప్పుడు వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని. నిజంగా అక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, అక్కడ ఒక బిడ్డను పక్కన పెట్టుకొని చెప్తున్నటువంటి ప్రభు సంగతి ఏమిటి? ప్రభు ఆ సమయంలో 30 సంవత్సరాలు దాటిన వయసులో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు దాటిన వయసులో ఉన్నాడు. అయితే అక్కడ ఒక బిడ్డను తీసుకొచ్చి చూపిస్తున్నాడు. దాని వెనక ఒక విషయం దాగి ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే 30 సంవత్సరాల క్రితం, అంటే యేసు ప్రభు యొక్క ఆయుష్కాలము 30 సంవత్సరాల క్రితము ఆయన భూమి ఆకాశాలు పట్టజాలినటువంటి దేవుని కుమారుడు మనుషుల మధ్యలోకి రావడానికి, నశించిన మానవులను రక్షించడానికి మానవుడిగా రావాల్సి వచ్చింది. భూమి ఆకాశములు పట్టజాలని దేవుడైన ఆయన ఎలా వచ్చాడు? ఆయన తనను మార్పు చేసుకొని వచ్చాడు. ఎలాగ మార్పు చేసుకొచ్చాడు? ఒక శిశువుగా మార్పు చేసుకొని వచ్చాడు. దాని కొరకు కన్యకైన మరియను ఆయన ఏర్పరచుకున్నాడు. భూమి ఆకాశములు పట్టజాలినటువంటి ప్రభువు మానవుల్ని రక్షించటానికి, నశించిన దాని మీదకి రక్షించటానికి ఆయన ఒక శిశువుగా ఆయన మార్పు చెంది వచ్చాడు. కన్యకైన మరియ గర్భములో ఆయన ఒక శిశువుగా తను తాను మార్చుకొని వచ్చాడు. అంటే అక్కడ మనము చూస్తుంటే 30 సంవత్సరాల వయసులో ఈ సందర్భం, కానీ అక్కడ ఆ బిడ్డను చూపిస్తున్నాడే.
ఆ బిడ్డ స్థానంలో మనం చూడాల్సింది ఎవరినంటే మన ప్రభు అయిన యేసయ్యను చూడాలి. హల్లెలూయా. ఆ బిడ్డను గురించి మనకు తెలియదు, ఆడ చూపిస్తున్న ఆ బిడ్డను గురించి తెలియదు. కానీ ఆ బిడ్డను చూపిస్తున్నటువంటి యేసు ప్రభు ఎలాగ శిష్యుడుగా వచ్చాడో మాత్రం మనకు తెలుసు. అది గ్రంథస్థం చేయబడింది బైబిల్లో. ఎలాగునా ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన సమస్తమును రిక్తుడుగా చేసుకొని దీనుడుగా దరిద్రుడుగా ఆయన శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని వచ్చాడని. కాబట్టి ఆ విధమైనటువంటి మార్పు చెందినటువంటి ఒక శిశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఒక చిన్న బిడ్డ అక్కడ కనబడితే ఆ బిడ్డను ముందు పెట్టుకొని మాట్లాడాడు, కానీ ఆ బిడ్డను గురించి మనకు తెలియదు. కానీ భూమి ఆకాశాలు పట్టజాలనటువంటి ఆ ప్రభు శిశువుగా పుట్టి ఈ లోకానికి వచ్చిన సంగతి మాత్రం మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బట్టి మనకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ రోజు చూపించిన బిడ్డ వలె మారడము అనేది ఆలోచన చేస్తే, భూమి ఆకాశాలు పట్టజాలనటువంటి ప్రభు శిశువుగా మార్పు చేసుకుని ఎలాగ వచ్చాడో ఆ శిశువు అయినటువంటి మన ప్రభు అయిన యేసయ్య వలె మనము మార్పు చెందాలి అనేది మనము గ్రహించాలి. హల్లెలూయా. దానికి మనము బైబిల్లో ఇవ్వబడిన వివరణలను బట్టి ఆ విధంగా మనం మార్పు కాగలము. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. నిజంగా చెప్పాలంటే దాని వెనక ఉన్న ఆ భావం అదే. అంటే తన్ను తానే ఒక శిశువుగా చూపిస్తున్నాడని మనము అర్థం చేసుకోవాలి. ఆయన ఎంతగా తగ్గించుకొని వచ్చాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని వచ్చాడు. ఆయనకంటే తగ్గించుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? లేదు. కాబట్టి యేసయ్య వలె మారితేనే మనం పరలోక రాజ్యంలోకి పోతాం, అంతే దీని అర్థం. హల్లెలూయా. ఏం చెప్పండి? యేసు ప్రభు మనలాగా మారి ఈ భూలోకానికి వచ్చినట్టుగా మనం ఆయనలాగా మారితే పరలోక రాజ్యం పోతాం. ఇది దాంట్లో ఉన్నటువంటి సత్యం. హల్లెలూయా. ఆయన పరలోకం నుంచి మనలాగా మారకపోతే మన మధ్యలోకి వచ్చేదానికి అవకాశం లేదు. అలాగనే మనం ఆయనలాగా మారకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి అవకాశము లేదు. కాబట్టి మనం మన ప్రభువులాగా మారితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. తర్వాత చెప్పాడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం 4వ వచనంలో, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. నిజంగా పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు? ఇప్పుడు ఆ బిడ్డలాగా తగ్గించుకొని వచ్చిన వాడెవరు? ఎవరు తగ్గించుకోలేనంతగా తను తాను తగ్గించుకొని వచ్చింది ఎవరు? యేసయ్యే. కాబట్టి పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే పైనామము, సింహాసనాలన్నిటికంటే పై సింహాసనము, ఆఖరకు దేవుడు తన కుడి పార్శ్వమున తన సింహాసనంలో కూర్చుండబెట్టుకున్నాడు కదా. హల్లెలూయా. ఎందుకంత ఉన్నతమైన ఆ స్థితికి ప్రభువుని తండ్రి హెచ్చించాడు? ఆయన అంతగా తగ్గించుకొని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆయనది ఆ గొప్ప స్థానం, ఆయనది ఆ గొప్ప సింహాసనం. అలాగని ఎవరు సింహాసనాల మీద కూర్చోరా అంటే, ప్రభుతో పాటు పిలువబడిన 12 మంది శిష్యులు తీర్పు సమయంలో 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇశ్రాయేలీల 12 గోత్రాల వాళ్లకు ప్రభువుతో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని
యాకోబు సంతానమైన 12 గోత్రముల వారికి వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఆ ఆధిక్యత వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. అయితే అందరికంటే గొప్పవాడు, అందరికంటే తను తాను ఎంతగా తగ్గించుకొని వచ్చాడో ఆయనే అందరికంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు కూడా తగ్గించుకో, పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడుగా ఉంటావు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. ఇది వాళ్ళకి చెప్పిన జవాబు. తర్వాత అనేక విషయాలు ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆ బోధించిన విషయాల్లో నరకం యొక్క భయంకరత్వాన్ని గురించి ఆయన తెలియజేశాడు అన్నమాట. చిన్న బిడ్డలను ఎవ్వరు కూడా అభ్యంతర పరచకూడదు. అంటే దేవుని కొరకు తన్ను తాను చిన్న బిడ్డ వలె అప్పగించుకున్నటువంటి వారిని ఎవ్వరు కూడా అభ్యంతరపరచకూడదు. ఆయన దగ్గరకు వారిని రాకుండా ఆటంకం చేయకూడదు. ఒకవేళ వారు ఆటంకం చేస్తే వారికి ఘోరమైన నరకం. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి వారికంట మెడకు తిరగట్రాయి కట్టి సముద్రములో వేయబడుట వాడికి మేలంట. అంటే దాని అర్థం ఏంటంటే, మెడకి తిరగట్రాయి కట్టి సముద్రములో వేస్తే వాడికి మేలంటే నరకము కంటే అది మేలని చెప్తున్నాడు అనమాట. ఏది? మెడకి తిరగట్రాయి కట్టి సముద్రంలో వేస్తే వాడు ఎంత అల్లాడి చచ్చిపోతాడో ఊపిరాడక, అంతకంటే నరకము భయంకరమైనదని చెప్తున్నాడు అనమాట. అందుకని నరకము కంటే వాడికి అదే మేలు అంటున్నాడు. ఏది? మెడకు తిరగట్రాయి కట్టి సముద్రంలో వేయబట్ట వాడికి మేలుగా ఉంటుంది నరకం కంటే. అగ్నిగంధకాలతో మండే నరకం కంటే, నిత్య అగ్ని కలిగిన నరకం కంటే అదే వాడికి మేలుగా ఉంటుంది అంటున్నాడు. అంటే నరకం అంతా భయంకరమైనది. తర్వాత నీ చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యి నరికి పారేయమంటున్నాడు. ఎందుకు? 2 చేతులు కలిగి నరకములో పడేదానికంటే ఒక చెయ్యి లేకుండా నువ్వు జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా? కాలు నరికి పడేయి. 2 కాళ్ళు కలిగి నరకములో పడేదానికంటే ఒక కాలు కలిగి అంగహీనుడుగా జీవములో ప్రవేశించుట నీకు మేలు. కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? కన్ను ఊడబెరికి పారి. 2 కళ్ళు కలిగి నరకములో వేయబడేదానికంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు ఎంతో హాయిగా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభ్యంతరపరచకూడదు. నీ జీవితంలో కూడా ఏదైనా అభ్యంతర పరిస్థితి, చెయ్యి కానీ, కాలు కానీ, కన్ను కానీ, దాని మాట వినొద్దు. నరికి తీసేయమని కాదు, కానీ నరకం అంత భయంకరమని చెప్పడానికి ఆ మాటలు చెప్పాడు. ఎవరైనా చెయ్యి నరుక్కోగలరా? కాలు నరుక్కోగలరా? కన్ను పీక్కోగలరా? కానీ కన్ను లేకపోతే అయినా సహించవచ్చు, కానీ ఒక కాలు లేకపోయినా భరించవచ్చు, కానీ ఒక చెయ్యి లేకపోయినా భరించవచ్చు, కానీ నరకాన్ని ఎవడు భరించలేడు. నిత్య యాతన, నిత్య అగ్ని, ఆరని అగ్ని. అందులో నుంచి తప్పించుకునే విషయాన్ని ఆలోచించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని కాడకు పోయావే, నరకాన్ని నుంచి తప్పించుకునేది ఏమన్నా ఆలోచిస్తున్నావా? జాగ్రత్త, ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. నరకాన్ని గురించి తప్పించుకునేది ఆలోచించు. ఈ లోకంలో ఆ ఆస్తులు, ఈ ఆస్తులు, ఆ అంతస్తు, ఈ అంతస్తు, ధనధాన్యాలు, మనులు, మాణిక్యాలు, వస్తు వాహనాల గురించి నేను గొప్ప అని చెప్పి పొంగిపోయే వాళ్ళను చూస్తూ ఉన్నాం. ప్రియులరా, యేసుక్రీస్తుని కనుక ఎరగకపోతే ఈ లోకములోనే గొప్పవాళ్ళుగా పొగడబడాలనుకునే వాళ్ళంతా రేపు పోయేది అక్కడికే. ఎక్కడికి? ఆరని అగ్ని, నిత్య అగ్ని. ఈ లోకం శాశ్వతమా? ఆస్తిపాస్తులు శాశ్వతమా? ఆఖరికి దేహం శాశ్వతమా? ఈ దేహాన్ని ఇంత
పెంచుకుంటున్నామే, ఇంత ప్రేమించుకుంటున్నామే, దీనికి ఇన్ని రంగులు రుద్దుతున్నామే, ఇంత అలంకరించుకుంటున్నామే, ఇది శాశ్వతమా? ఒక భక్తుడు ఒక పాట రాశాడు. 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పుకేనంట సమాధికి. మీకు అర్థమైందో లేదో, దేవుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఇంత బోధ చేశాడు ఆయన. పరలోకంలో గొప్పవాడు ఎవరనే సంగతి ఆలోచిస్తున్నావు, ఇవన్నీ ఆలోచించు అని. కాబట్టి నీ జీవితం నా జీవితంలో కూడా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, యేసయ్య వలె మారి ఉన్నామా లేదా? మొదటి భాగము దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. రెండవది, మనం ఈ యొక్క చివరి మాసంలో, కొత్త సంవత్సర ఆరంభ మాసంలో మనము యేసయ్యలాగా మార్పు చెందామా లేదా? మార్పు చెందకపోతే ఇకనైనా ఆ పనిలో పడాలా. హల్లెలూయా. ఇకనైనా ప్రభువులాగా మారాలా. మన దగ్గరికి రావడానికి మన వలె మారొచ్చాడు ఆయన. మనం ఆయన దగ్గరికి పోవాలంటే ఆయన వలె మనము మార్పు చెందాలా. హల్లెలూయా. లేకపోతే పరలోకానికి వెళ్ళలేము ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, తలంచి పరిశీలన చేసుకోండి. మొదట దేవునికి కృతజ్ఞతలు సమర్పించండి. అందరూ మోకరించలేకపోతే నిలబడండి, నిలువు మోకాళ్ళ మీద నిలబడండి. మోకరించలేని వాళ్ళు నిలబడండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మొదట దేవునికి కృతజ్ఞతలు సమర్పించండి. తర్వాత నువ్వు యేసయ్యలాగా మారకపోతే పరలోక రాజ్యంలో చేరలేవు. యేసయ్య మన మధ్యకి రావడానికి మనలాగా మార్పు చేసుకొని వచ్చాడు. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయనలాగా మార్పు చెందితేనే పరలోకానికి వెళ్తాం. ఏవేవో చూసుకొని, ఏవేవో సంపాదించుకొని, ఏదో గొప్ప గొప్ప వాళ్ళ మనం అనిపించుకోవాలని ఇక్కడ అనుకుంటున్నావేమో. నువ్వు ఆఖరికి పోయేది 6 అడుగులు పొడుగు 3 అడుగులు పొడుగు సమాధికి, తర్వాత నరకానికి. నువ్వు సంపాదించుకున్నది ఏది నీ వెంట రాదు. నీ పేరు నీ వెంట రాదు. నీ గొప్పలు నీ వెంట రావు. నీ ఆస్తిపాస్తులు నీ వెంట రావు. అవేవి నిన్ను పరలోకానికి చేర్చలేవు. ప్లీజ్ ఆలోచించు. నీ హృదయం కృతజ్ఞతతో ఆయన పాదాలు తడుపు. దేవా, నన్ను సజీవురాలుగా ఉంచావే, నేనేమి నీకు రుణం చెల్లించేది నాయనా? ఈరోజు ప్రాణంతో నేను ఉన్నానే. ఎన్నో వేల మంది ప్రపంచవ్యాప్తంగా నాయన లక్షల మంది చచ్చిపోతున్నారు. కుప్పలు కుప్పలుగా చచ్చిపోతున్నారే. ఈరోజు నన్ను సజీవురాలుగా ఉంచవే, ఏమిచ్చేది నేను? ఏం చేసేది నాయనా నేను నీకు? ఏం సరిపోతుంది నేను ఇచ్చింది? ఒకసారి ఆలోచించు. ఏం చేస్తావు? ఏమిచ్చి రుణం తీరుస్తావు? ఆయన దగ్గర కోరుకునేది ఏమిటి? కృతజ్ఞత. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండు చాలు. అంతకు మించి నీ దగ్గర ఏం కోరడం లేదు. అన్నీ ఆయనే ఇచ్చాడు. ఆఖరికి తన్ను తాను ఆయనే సమర్పించుకున్నాడు నీ కోసం, నా కోసం. ఆయన ఏది నిన్ను అడగడం లేదు. ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించు. ఆయన మహింపొచ్చని ప్రకటించు. కన్నీటితో ఆయన పాదాలు తడుపు. సోదరుడు ఆలోచిస్తున్నావు? ఏమైనా కాస్త ఆలోచిస్తున్నావు? అలాగే క్రీస్తు వలె మార్పు చెందే విషయం ఆలోచించండి. ఏదో గొప్పల కోసం ఆలోచించబాకండి. క్రీస్తు వలె మార్పు చెందడానికి ఆలోచించండి. మన ప్రభు అయిన క్రీస్తు వలె మార్పు చెందితేనే పరలోక రాజ్యంలో జీవంలో ప్రవేశిస్తాము. లేకపోతే ఆ ఘోరమైన నరకం, అగ్ని ఆరదు, పురుగు చావు. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరిలాగా మారాలి? యేసయ్యలాగా మారాలి. హల్లెలూయా. దయచేసి ఒక్కసారి మన మనసులను ప్రక్షాళన చేసుకుని ఈ యొక్క సంబరాలు, క్రిస్మస్ వాతావరణం అంతా పక్కన పెట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నిన్ను నీవు, నన్ను నేను, మనలను మనం ఆయనకు కానుకగా సమర్పించుకొని, అర్పణగా అర్పించుకొని, హృదయాంతరంగాలలో నుండి పొంగి వచ్చే కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞత కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతాం. ఒకసారి నీ జీవితం మారిందో లేదో యేసయ్య వలె పరిశోధించుకుందాం. ఒకవేళ మారకపోతే ఇకనైనా క్రీస్తు వలె మారండి, మార్పు చెందండి. ప్రార్థించుకుందాం. ఉన్న వాక్యాన్ని బట్టి సోదరుడు ప్రార్థన చేద్దాం. తండ్రి, దయగలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడ, కరుణవాత్సల్యతలు కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. ఓ తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నాయన మీ దాసుని మీరు మరుగు చేసుకునే ప్రభువా, ఈ సంవత్సరము నాయన ఈ చివరి ఉపవాస ప్రార్థన కూడికల్లో ప్రభువా, మా జీవితాలను ప్రభువా మేము ఎలాగా పరిశీలన చేసుకోవాలో ప్రభువా నాయన, ఈ దాసుని ద్వారా మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ 2025 సంవత్సరం అంతా కూడా ప్రభువా నాయన మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడి సంరక్షించి ప్రభువా, ఇది నాన్న మేము నాయన సజీవులముగా ఉండేటట్టు భాగ్యము నాయన మీరు ఇచ్చారు ప్రభువా. అందరి బట్టి మీకు ఎల్లప్పుడూ నాయన మేము నాయన కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ప్రభువా మేము ఉండడానికి తండ్రి కృప చూపించండి, సహాయించండి. అదే సమయంలో ప్రభువా నాయన మీ వల్లే మేము మార్పు చెంది ఉన్నామా లేదన్నది కూడా ప్రభువా నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా మా మీద ఉన్నదని ప్రభువా నాయన మీరు మీ దాసుని ద్వారా హెచ్చరిక చేస్తూ ఉండగా ప్రభువా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ప్రభువా మీ వల్లే మార్పు చెంది ప్రభువా నాయన మీరు మా కోసము సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యానికి నాయన వారసులం అవడానికి, స్వతంత్రించుకోవడానికి తండ్రి నాయన కృప చూపించమని, సహాయము చేయమని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటూ మీ నమ్మదగిన హస్తాలకు ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య సమాధానం మీ అందరితో ఉండునుగాక.